హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ క్రిస్పీ నిప్పట్టండి. దానికి కావాల్సిన పదార్థాలు విధానం అయితే చూద్దాము. చిన్న టీ గ్లాస్ అంత శనగపప్పు మిక్సీ జార్లో వేసి నైస్గా పౌడర్ చేసుకొని, మిక్సీ జార్లో పౌడర్ చేసుకున్న శనగపిండిని పిండి జల్లెడలో వేసి జల్లెడ తిప్పిన తర్వాత 1 గ్లాసు శనగపప్పు పిండికి 4 గ్లాసుల బియ్యం పిండి జల్లెడలో వేసి బియ్యం పిండి కూడా జల్లెడ తిప్పి, ఒక బాండ్లీలో బియ్యం పిండి తీసుకున్న గ్లాసులోనే 4 గ్లాసుల వాటర్ వేసి, వాటర్ వేడెక్కిన తర్వాత సరిపడా సాల్టు, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు తెల్ల నూగులు, 1 స్పూను వాము, సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు, కారంకు సరిపడా 2 స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూను పసుపు వేసి బాగా కలిపి ఒకసారి ఉప్పు కారం చూసుకొని సరిపోయింటే 2 స్పూన్ల ఆయిల్ వేసి, వాటర్ వేడైన తర్వాత జల్లెడ తిప్పి పెట్టుకున్న శనగపిండి బియ్యం పిండి వేసి కలిపి మూత పెట్టి 2 మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, చల్లారిన తర్వాత పిండిని బాగా కలిపి డీప్ ఫ్రై కోసం బాండ్లీలో ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కే లోపల కొద్దిగా పిండి ముద్ద తీసుకొని పిండి ఆరిపోకుండా ఒక బౌల్తో క్లోజ్ చేసి తీసుకున్న పిండి ముద్దని కొద్దిగా రైస్ ఫ్లోర్ వేసుకొని చపాతీలాగా తీడి పెట్టుకున్న బియ్యం పిండిని వీడియోలో చూపించినట్టు చాకుతో స్క్వేర్ షేప్ పీసుల్లాగా కట్ చేసుకున్న పీసులన్నిటిని ఒక ప్లేట్లో వేసుకుని వేడెక్కిన ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద 2 పక్కల లైట్గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకుని, మళ్ళీ కొద్దిగా పిండి ముద్ద తీసుకొని క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసి రైస్ ఫ్లోర్ కొద్దిగా వేసుకొని చపాతీలాగా తీడి ఇప్పటి సైజు ఉండే కప్పు తీసుకొని వీడియోలో చూపించినట్టు రౌండ్గా కట్ చేసి ఒక్కొక్కటి తీసి వేడెక్కిన ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద 2 పక్కల లైట్గా కలర్ చేంజ్ అయ్యి బబుల్స్ అంతా తగ్గిపోయి క్రిస్పీగా కాలిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకుని, ఇలాగే కలిపి పెట్టుకున్న పిండి అంతా చేసి ఒక బౌల్లో వేసుకుంటే క్రిస్పీ నిప్పట్టు రెడీ.